సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజు గారి పాదాల విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ, ఇంకొక మార్గం లేదయ్యా, ఎక్కడెక్కడ తిరిగినా చివరకు ఇక్కడికి రావాల్సిందే అని చెప్పి తాము ఉద్ధరించినటువంటి భక్తులను ఉద్దేశించి భగవాన్ రహణ మహర్షి వ్యాఖ్యానించడంలోని అంతరార్థం అదే అని చెప్పి చెప్పవచ్చు. సద్భక్తుడు తన నియోజిత సద్గురువును ఆశ్రయించనిదే ఏ సాధన, ఏ పారాయణ, ఏ జపం, ఏ తపం ఆ పరమాత్మతో ఏకం చెందించలేవని చెప్పి చెప్తారు. గురువు లేనిదే జపమాలను తిప్పిన, ధనధాన్యాలు చేసిన అంతా నిష్ఫలమే, వేద పురాణాల పఠనం కూడా నిరుపయోగమే అనే కబీర్ గీతం ఒక సత్యాన్ని తెలియజేస్తుంది. ఇలా నియోజిత సద్గురు చరణాలకు శరణు చెందాక ఆ సద్గురు దేవుని యొక్క అనుగ్రహం తప్ప అనన్యమైనది ఏది సద్భక్తుడి ఉపయోగపడడంలోనికి రాదు. మరి అటువంటి నేపథ్యంలో సాయి వంటి సమర్థ సద్గురు చరణాలను శరణు చెందినటువంటి భక్తునికి మరే ఏ ఇతర మహనీయుని, మరే ఏ ఇతర సాధనను ఆశ్రయించవలసిన అవసరం లేదు, రాదు. ఈ సత్యాన్నే బాబా మాధవరావుకు తమదైనటువంటి శైలిలో మన మీద మన తండ్రికే దయ ఉంటుంది, మరి నేను నీకు ఇక ఇతరులకు ఏం పని అని చెప్పి బోధించారు. తద్వారా పారమార్థిక పురోగమనానికై నియోజిత సద్గురువుపై ఉంచవలసినటువంటి ఏకనిష్ట భక్తి యొక్క ఆవశ్యకతను ఒక పారమార్థిక పాఠ్యాంశంగా బోధించారు. అంతేకాదు, ఇతరులలోని దోషం తెలుసుకోవాలనే ఆసక్తి ఎప్పుడూ హితం చేకూర్చదని హితవు పలికి తద్వారా ఉన్నత మానసిక పరిణతిని ఈ సందర్భంగా సాయి భక్తులందరికీ బోధించారు. తాజుద్దీన్ బాబా దర్శనం చేసుకున్నావా అని కాకుండా దక్షిణం ప్రక్క ఒక బంగారు చెట్టు ఉంది చూశావని బాబా తనదైనటువంటి నిగూఢ పరిభాషలో అడిగితే బాబా అడుగుతున్నది తాజుద్దీన్ బాబా గురించేనని మాధవరావుకు చటుక్కున స్ఫురించి తాజుద్దీన్ బాబా దర్శనం చేసుకున్నాను అని మాధవరావు సమాధానం ఇవ్వడంలో బాబా మాటల్లోని నిగూఢతను గ్రహించే సూక్ష్మగ్రాహి మాధవరావు అని చెప్పి మనకు అవగతమవుతుంది. నిజానికి సదా బాబా నామజపం చేస్తూ, బాబానే చూస్తూ, బాబానే తన లోకంగా భావించే మాధవరావు బాబాతో ఎల్లవేళలా అనుసంధానమై ఉండేవాడు. అటువంటి విషయాలలో బాబా తనను తమ ప్రతినిధిగా